ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు బహిష్కరించి డిపోల ముందు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిపోలు మూతపడడంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలో వేచి ఉన్న వృద్ధులు, మహిళలు, చంటి పిల్లల పరిస్థితి వర్ణనాతీతం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటున్న ఆర్టీసీ ఉద్యోగులతో మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. గత రాత్రి నుండి సమ్మెబాట పట్టడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రవాణా వ్యవస్థ స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్టాండ్లో కూడా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రవాణా వ్యవస్థ స్తంభించకపోవడంతో ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానమైన డిమాండ్ తమకు ఉన్నటువంటి డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలంటూ కూడా ఆయా డిపోల వద్ద అయితే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం సూర్యాపేట డిపోలో ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఏం చెప్తారో ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది అనే డిమాండ్స్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, మీకున్నటువంటి డిమాండ్స్ ఏంది? ప్రధానంగా ఇది రెండోసారి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఒకసారి సమ్మెబాట పెట్టారు. మళ్ళీ ప్రధానంగా ఇప్పుడు కూడా మళ్ళీ సమ్మెబాట పడుతూ ఉన్నారు. అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది? అసలు ప్రధానంగా ముఖ్యంగా స్వతంత్ర టీవీ గారికి ధన్యవాదాలు. ఏంటంటే మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాం, వారికి అసౌకర్యం కలుగుతుందని మేము చెప్పాము. ప్రభుత్వంతో కూడా మీరు బస్సుల వారుగా ఒక ధర్నాలు చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మేము పోని ఇల్లు అనేది లేదు. ఎమ్మెల్యేలందరికీ చెప్పినాం, మంత్రులందరికీ చెప్పినాం, అందరి ఛాంబర్లకు పోయి అందరికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఆ తర్వాత లేబర్ కమిషన్తో మరి ఏదైతే మా కార్మిక చట్టం ప్రకారం ఉందో ఆ చట్టం ప్రకారం వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ ఏం కాలయాపన చేసుకుని 41 రోజుల నుండి నిమ్మకు నీరైతే ఉంటున్నారు ప్రభుత్వం వారు. ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. తీరా మేము సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పినా కానీ కూడా కార్మిక నాయకుల్ని, కార్మికుల్ని, ప్రజల మీద కూడా చిత్తశుద్ధి లేకుండా వారు ఎమ్మటే మమ్మల్ని ఏమాత్రం కూడా బేఖాతరు చేయకుండా వారు మొండి వైఖరిగా ఉండడం వల్లనే మేము కంపల్సరీ పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో ఈ సమ్మెలోకి పోవడం జరిగింది. దీనికి ఈ అసౌకర్యానికి మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏమిటికి పోయినామంటే 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం అదే పని చేసింది. ఈ ప్రభుత్వం కూడా మీరు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీకు కంపల్సరీగా పీఆర్సీలు రావాల్సిన పీఆర్సీలు ఇస్తామన్నారు. మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తున్నారు. ఒక రేవంత్ అన్నగా చెప్తున్నా, ఒక పెన్నం ప్రభాకర్గా చెప్తున్నా, ఒక మంత్రులుగా చెప్తున్నాం. మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటామంటేనే వారు ఎమ్మడి పోయినా మేము వారికి సాయం చేసినాం, వారి ప్రభుత్వానికి సాయం చేసినాం. గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాన్ని కూడా వారికి ఎట్లా సాయం చేసినామో మరి ఈయనన్న వస్తే, రేవంత్ అన్న వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం. సో మొత్తంగా ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ వ్యవస్థలు కూడా కొంత అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ప్రభుత్వాన్ని మీరేం చెప్తారు? మహాలక్ష్మి పథకము ఇచ్చిన 24 గంటల్లోనే పూర్తిగా అమలు చేసినాం. అమలు చేసిందంటే ఆర్టీసీ కార్మికులే. బస్సుల మినిమం కెపాసిటీ 45 సీట్లు, 100 మంది 120 మంది దాకా కూడా ఎక్కించుకున్నాం. దాదాపు మేము అంత లాభం చేకూర్చున్నాం. అలాంటిది మమ్మల్ని ఈరోజు సమ్మెలోకి దింపిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే. అంతకుముందుకు 50 రోజులు ఆ గవర్నమెంట్ సమ్మె చేయించింది. 44 మంది చనిపోయారు. అప్పుడున్న ఈ ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్ష పార్టీ, మీకు మేము ఉన్నాము, చేస్తాము అని చెప్పారు. కానీ ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తలుచుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కదో పెట్టించారు, విస్మరించారు మమ్మల్ని. సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికి 45 రోజులు అయింది. నిన్న హుటాహుటిగా మా జేఏసీ నాయకులని సాయంత్రం 5 గంటలకు పిలిపించారు. 7 గంటల దాకా చర్చ జరిపించారు. ఒక కమిటీ వేస్తా అంటారు. 4 వారాల టైం అడిగారు. ఇప్పటికీ అంతకుముందుకు పోయిన సంవత్సరము పాకిస్తాన్కి ఇండియా యుద్ధం ఉంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 10 రోజులు టైం అని చెప్పారు. 10 రోజులు కాదు, ఇప్పుడు సంవత్సరం అయింది, అయినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇక గత్యంతరం లేక సమ్మె పడాల్సి వచ్చింది అన్నమాట. ఇది ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చర్చలకి మా నాయకులను పిలిచి, యూనియన్లు అందరిని పిలిచి ఆహ్వానించి మాకున్న కోరికలు, డిమాండ్ ఏంటంటే ఒకటే డిమాండ్, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం 99% అయిపోయింది. ఒక్క అపాయింట్మెంట్ డేట్ ఇస్తే సరిపోతుంది. యూనియన్లు ఎందుకు అనుమతించట్లేదు? దానికి ఒక పైసా ఖర్చు లేదు.
ఎందుకు చేయట్లేదు? అన్నిటికీ ఎలక్షన్లు పెట్టుకుంటారు, ఆర్టీసీలో ఎందుకు ఎలక్షన్స్ ఉండవు? కాబట్టి యూనియన్లు అనుమతించాలి. 2021 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, 2025 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, డిఏ బకాయి చెప్పుకోలేని బకాయిలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయితే ఆ ఉద్యోగికి కనీస బెనిఫిట్స్ రావట్లేదండి. జీతభత్యాలు కూడా మా దగ్గర ఉన్న సిసిఎస్ లోన్స్ కానీ ఎస్ఆర్బిస్ కానీ వాటి మీద జీతాలు ఇస్తున్నారు మాకు. రిటైర్మెంట్ అయితే ఇప్పటికి కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ఒక ఎంప్లాయ్ 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చనిపోతే కూడా భార్య పిల్లలకు తిరగాల్సి వస్తుంది. ఒకటే ముఖ్యమంత్రి మా నాయకులు పిలిపించి చర్చలు జరిపి ఈ చర్చలు సఫలమయ్యేటట్టు చూసుకోవాలని కోరుతున్నాం. సో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్నటువంటి జేఏసీ నాయకులకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పటికే 2019లో 55 రోజులు కేసీఆర్ హయాంలో కూడా ఈ ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అప్పటికి కూడా కొంతమంది అమరులయ్యారని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఇది రెండోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి కూడా ఇప్పటికే సరిగా వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దశగా ప్రభుత్వాలు పనిచేయాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్ స్వతంత్ర టీవీ, సూర్యాపేట నుంచి.